ప్రముఖ ఆదర్శ రైతు శ్రీ చింతల వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన అల్వాల్లో పుట్టిన చింతల వెంకటరెడ్డి గారు ఆర్గానిక్ ఫార్మర్ గా ప్రపంచ ప్రఖ్యాతిని సంపాదించారు. వరి, గోధుమ, కూరగాయల్ని పండించేందుకు వినూత్నమైన పద్ధతులతో సేంద్రియ వ్యవసాయాన్ని చేశారు. కోట్లాది మంది అన్నదాతలకు మార్గనిర్దేశంగా నిలిచారు. సాగు భూమిలో పోషకాలు ఎలా పెంచాలి అనే దానిపై ఆయన అనేక పద్ధతుల్ని అనుసరించారు. అలాగే నేల మార్పిడి, సాయిల్ ఫర్టిలిటీ పద్ధతులకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ పేటెంట్ దక్కించుకున్న ఇండిపెండెంట్ ఫార్మర్ గా శ్రీ చింతల వెంకటరెడ్డి గారు రికార్డులోకి ఎక్కారు. 2020లో ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది. థ్యాంక్ యూ సార్. చప్పట్లు. మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు సార్. అధ్యక్షత వహిస్తున్న రామచంద్రరావు గారికి మరియు కొమరయ్య గారికి ఈరోజు ఈ సందర్భాన అంటే సత్కార సందర్భాన మోడీ గారి 75వ జన్మదిన మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారి 75వ జన్మదిన పురస్కారాన్ని ఆయన 75, నేను కూడా 75 రాబోతుంది. ఈ డిసెంబర్ 22 వస్తే నాది కూడా 75 సంవత్సరాలు పూర్తవుతాయి. కనుక ఈ సందర్భాన మన అంటే ముఖ్యంగా ప్రపంచానికి కావాల్సింది ఏంది? కోటి విద్యలు కూటి కోసమే. ఆ కూడు అనేది అందులో కూడా స్పెషల్గా మంచి తిండి అంటే ఇవాళ రేపు ఎటువంటి తిండి వస్తుంది అందరికీ తెలుసు. కెమికలీ కంటామినేటెడ్ తిండి అంటే ఆ మనుషులు కూడా ప్రేమలు అవన్నీ పోయి కెమికల్ స్వభావం వచ్చింది మనుషులలో కూడా. అంత కమర్షియల్ అయిపోయారు. డబ్బు నాకేమొస్తుంది, నేను ఇక్కడికి వస్తే నాకేమొస్తుంది, నేను అది చెప్తే నాకేమొస్తుంది, ఈ స్వార్థం అనేది ఇప్పుడు ఎక్కువైంది. నిస్వార్థంగా ఎప్పుడైతే మనకి ఏమీ ఆశించకుండా మనకు వచ్చిన దాన్ని ఇతరులకు సేవాభావంనే కానీ పంచడం, మంచి అనేది పెంచమన్నారు. కానీ ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఆయన ఎక్కి నుంచి ఇప్పటి నుంచి ఆయన ఎంతసేపు సేవ అనే 18 గంటలు కాదు 20 గంటలు 23 గంటలు ఇంత సేవాభావం చేసుకుంటూ మరి మన అందరికీ మనకే కాదు ప్రపంచానికి మార్గదర్శనం ఎట్లా అవుతున్నారో అట్లాగే అన్నం పెట్టే రైతు కూడా ఒక రైతుగా నేను ఆర్డినరీ ఫార్మరే. నేను ఎక్కువ బైపీసీ గ్రూప్లో 12th క్లాస్ చదివాను 69లో. అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండే మాది 69. అప్పుడు మాకు ఆ ఇంగ్లీష్ ఏం చదువుకున్నానో బైపీసీ గ్రూప్ అంటే బాటనీ, ఫిజిక్స్ అంతే. దాని బ్యాక్గ్రౌండ్తోనే ఇప్పుడు ఇలా సేంద్రియ వ్యవసాయంలో శాశ్వతమైన పరిష్కారం. శాశ్వతం అంటే ఇంకా మళ్ళా మనుషులు గుర్తుపెట్టుకున్న రోజులే ఇది శాశ్వతం. మళ్ళీ మనుషులు మర్చిపోతే మళ్ళీ కొత్తది అవుతాయి. అంటే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఈవెన్ ఏది లేకుండా డబుల్ క్రాప్ వస్తుంది. ఫర్టిలైజర్ కంటే డబుల్ క్రాప్ వచ్చే ఇన్నోవేషన్. దీన్ని అప్పట్లో 2006లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి హైదరాబాద్ యూనివర్సిటీ గ్రౌండ్స్లో కలిసి అభినందించిపోయిండు. అది ఇప్పుడు మీరు గూగుల్లో చింతల వెంకటరెడ్డి అని కొడితే, ఇమేజెస్ కొడితే ఆ ఫోటోలు అన్నీ వస్తాయి. అంటే ఆ ఫోటోలు చూపించుకోవడమే కాదు, కానీ ఆ ఇన్వెన్షన్లో ఇది నేను ఎక్కువ చెప్పనవసరం లేదు. మీరు ఖాళీ చింతల వెంకటరెడ్డి అని గూగుల్లో కొట్టండి ఆ ఇమేజెస్. మళ్ళీ ఇంకోటి
మీకు వీడియోస్ కావాలంటే సేంద్రియ వ్యవసాయంలో సివిఆర్ సాయిల్ టెక్నిక్ అని యూట్యూబ్లో కొట్టండి. సివిఆర్, సి ఫర్ చింతల, వి ఫర్ వెంకట్, ఆర్ ఫర్ రెడ్డి, సివిఆర్ సాయిల్ టెక్నిక్. మీకు తెలుగు, హిందీలో అన్ని భాషలలో వస్తాయి వీడియోస్. ఇప్పుడు దేశమంతా వాడుతున్నారు. దేశమే కాకుండా ఆఫ్రికా దేశాలలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఈ వీడియోలు చూసి ప్రత్యేకంగా పెద్ద పెద్ద ఫార్ములే పెట్టి చేస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి కూడా ఫోన్లు వస్తాయి నాకు. కనుక ఈ సేంద్రియ వ్యవసాయంలో చీడపీడలకు ఎట్లా చీడపీడలు తట్టుకోవాలంటే ఎరువులు అంటే ఏదో అది పేడ ఎరువు అని వస్తుంది. చీడపీడలు ఎట్లా అంటే మట్టే ఎరువు అవుతుంది, మట్టే పురుగు మందు అవుతుంది. మట్టిలో సేంద్రియ పదార్థం ఉంటే ఇంకా శాశ్వతమైన ఎరువు అవుతుంది. అయితే ఆ మట్టి చీడపీడలకు ఎట్లా పురుగు మంది అవుతుందంటే లోపల ఓ 2 ఫీట్లు తవ్వితే జిగట మట్టి వస్తుంది, లోపలి గట్టిది బంక మట్టి అంట. ఆ జిగట ఏదైతే నీళ్ళల్లో కలిపి స్ప్రే చేసినాం అనుకో, అప్పుడు చీడపీడలు ఉన్నా కానీ అవి తిని జీర్ణించుకోలేవు. ఏవి పెద్ద పెద్ద పురుగులు, చిన్న పురుగులు ఏదే కానీ. అందులో ఇంకా కొంచెం ఆముదం నూనె అది ఆయిల్ పట్టించి ఆ మట్టికి ఆయిల్ పట్టించి ఇంకా నీళ్ళల్లో కలిపి చల్లితే ఇంకా ఏ పురుగులు కూడా అవి చూసి ఆ పురుగుల తల్లే వచ్చి గుడ్డు పెట్టది. అమ్మో నా పిల్ల దక్కది అని బయటికి ఏదన్నా తిన్నా కానీ ఏదైనా పురుగు పుట్టి ఉండి తిన్నా కానీ అది జీర్ణించుకోదు. దానికి డైజెషన్ లీవర్ ఉండదు కనుక, చీడపీడలకు లీవర్ ఉండదు కనుక అవి లీవర్ అరిగించుకోదు. మళ్ళీ అట్లాగే వాటి శరీరం మీద స్ప్రే చేసినప్పుడు శ్వాస గ్రంథులన్నీ వాటి శ్వాసతో ఈ ఊపిరితిత్తులు ఉండగా వాటి శరీరమే శ్వాస గ్రంథులతోని శ్వాస పీడ్చుకుంటాయి చీడపీడలు. కనుక అట్లా కూడా నియంత్రిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాక ఇంకా మట్టిలోనే అన్నీ ఉన్నాయి. అందులో ఇంట్లో సేంద్రియం ఉంటే, ఇప్పుడు సేంద్రియ పదార్థం అనేది ఏంటంటే శాశ్వతమైన ఎరువు. అది సేంద్రియం దానికి తోడు మట్టికి, లోపల మట్టికి, కొత్త మట్టికి, లోపల మట్టిలో కొత్త పోషకాలు ఉంటాయి. కానీ నైట్రోజన్ ఒక్కటి తక్కువ ఉంటుంది. ఆ నైట్రోజన్ సేంద్రియంతో మనము సరిపెట్టుకుంటే శాశ్వతమైన పరిష్కారం ఇది. అంటే ఏ కెమికల్ ఎప్పుడు ఎవరో రైతులు అంతా ఇప్పుడు యూరియా కోసం క్యూ లైన్లు గారు, యూరియా ఒక్క బస్తా కూడా అవసరం ఉండదు. నేను చేసే విధానంలో చూస్తే అందరూ అంటే ఇది ఓపెన్ అవుట్ కావాలి, ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి ఎట్లా అని నన్ను అడిగితే నేను చెప్తాను. కానీ ఎవరైనా కానీ అమ్మ ఆకలి అవుతుంది అనేది అక్కడ చెప్పరు. కనుక ఈ నిజం అనేది నిలకడ మీద అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు మిడతల దండు వచ్చింది. మిడతల దండు వచ్చినప్పుడు 2020లో జూమ్ మీటింగ్లో సైంటిస్టులు అంతా నన్ను జూమ్ మీటింగ్లో అప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు కూడా ఆయన కూడా జూమ్ మీటింగ్లో నాతో పాల్గొని ఆ సైంటిస్టులు కొంచెం ఆర్గ్యుమెంట్ చేశారు. మట్టితో ఎట్లా చేస్తాయి మిడతల దండు అంటే సంపన అవసరం లేదు, అవి మట్టి అక్కడ స్ప్రే చేసి ఉంటే అవి తినయి, అవి వాటికి డైజెస్ట్ కాదు, అది తినకుండానే చూసుకొని వెళ్ళిపోతాయి. అంటే ఉదాహరణకు మధ్యప్రదేశ్ వాట్సాప్ గ్రూపులలో మధ్యప్రదేశ్ రైతులు ఒక రిటైర్డ్ సైంటిస్టు చాలామంది ఈ వాట్సాప్లో చూసి అందరూ ఆ మట్టి స్ప్రే చేసి పెట్టారు. ఎవరైతే మట్టి స్ప్రే చేసారో అక్కడ మిడతలు వెళ్ళలేదు, ఆ పక్క రైతులే తినిపోయినాయి. అప్పుడు విలేకరులు వచ్చి, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చి నువ్వేం చేసినావు అంటే హైదరాబాద్ నుంచి చింతల వెంకటరెడ్డి గారు ఇట్లా స్ప్రే చేయమని వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు, ఫేస్బుక్లో వచ్చింది, అన్నీ వచ్చినాయి. అంటే అప్పుడు సైంటిస్టులు కూడా కన్విన్స్ అయ్యి అప్పుడు ఏం చేసిరో ఏమో కానీ మొత్తం మీద మన దేశం మీద నష్టపడకుండా సౌత్ చైనాకు, సౌత్ మియన్మార్కి వెళ్ళిపోయినాయి అవి, మన దేశంలోనే వాళ్ళలేవు ఆ మిడతల దండు. అది మోడీ గారు నా మన్ కీ బాత్ బుక్లో నాది ఉదాహరణ చేస్తూ మిడతల దండు కంట్రోల్ చేశాడు, చీడపీడలను కంట్రోల్ చేసిండని బుక్లో రాసేసిండు, మన్ కీ బాత్ బుక్లో. సో నిజాన్ని అట్లీస్ట్ ఒక నిజాన్ని బయటికి గుర్తించిన ప్రధానమంత్రిలో ఇప్పుడు మోడీ గారికే శ్రేయస్సు దక్కుతుంది. కనుక ఈ అవకాశం ఇచ్చిన ఈ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు.